ఇప్పుడు అంటే ఆడపిల్లలకి చెప్పారు మీరు, మగపిల్లలకి చెప్పారు. అంటే ఇద్దరిది వేరు వేరు. జనరల్‌గా చేసుకునేది ఏమన్నా ఉందంటారా? జనరల్‌గా చేసుకునేది ఉందండి. హ్మ్. అంటే ఇవి మామూలుగా అందరూ చేసుకోవాల్సింది. హ్మ్. ప్రతి వాళ్ళకి పుట్టిన జన్మ నక్షత్రం ఉంటుంది కదా! హ్మ్. ఇప్పుడు మీరున్నారు. మీ ఏదో నక్షత్రంలో పుట్టుంటారు. నేనున్నాను పూర్వ ఫల్గుణి నక్షత్రంలో పుట్టాను. హ్మ్. అశ్విని నక్షత్రంలో, భరణి నక్షత్రంలో ఎవరో ఒకళ్ళు పుడుతూ ఉంటారు. హ్మ్. ప్రతి నెలలోనూ ఆ నక్షత్రం ఒక రోజు వస్తుంది. హ్మ్. ప్రతి నెలలోనూ మీరు పుట్టిన నక్షత్రం వస్తుంది. హ్మ్. క్యాలెండర్‌లో చూసుకుంటే తెలిసిపోతుంది, పెద్ద విషయం కాదు. హ్మ్. ఆ రోజు నాడు మీ జన్మ నక్షత్రంలో అంటే ఇక్కడ మనం ఇండివిడ్యువల్‌గా వస్తున్నామన్నమాట. హ్మ్. ఆ రోజు నాడు మీ వీధిలో ఉన్నది శివాలయంకి వెళ్ళండి. హ్మ్. శివాలయానికి వెళ్ళి 5 రకాల పళ్ళ రసాలండి. కొద్దిగా యాపిల్ జ్యూస్, హ్మ్. అరటిపండు జ్యూసు, బనానా జ్యూస్ గాని, బత్తాయి రసం గాని, ద్రాక్ష రసం గాని, హ్మ్. కొద్దిగా చెరుకు రసము. ఈ హ్మ్. మళ్ళీ చెప్పినట్టు అల్లము ఇవేం కలపకుండా, నిమ్మకాయ కలపకుండా ప్యూర్ అన్నీ 100 ఎంఎల్ చాలు. చిన్న కాఫీ కప్పుడు. హ్మ్. బయట ఇప్పుడు చెరుకు రసం వాళ్ళు కూడా ఇలా అభిషేకాలు చేసుకుంటున్నాం అండి, పూజ చేసుకుంటున్నాం అంటే కొంచెం శుచిగా ఇస్తున్నారు. హ్మ్. అయ్యప్ప స్వామి అభిషేకాలు అవి జరగడంతో కార్తీక మాసంలోనే అలా ఇస్తారు. హ్మ్. వాళ్ళ దగ్గరికెళ్ళి 100 ఎంఎల్ ఇది చెరుకు రసం తెచ్చుకోండి. ముందు రోజు రాత్రి తెచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. హ్మ్. కొంచెం బత్తాయి రసం తీసుకోండి. యాపిల్ రసం తీసుకోండి. హ్మ్. అలాగే అరటిపండు రసము, ద్రాక్ష రసం 5 రకాల రసాలు తీసుకెళ్ళండి. హ్మ్. చిన్న చిన్న బాటిల్స్‌లో. హ్మ్. శివాలయంలోకి వెళ్ళి ఈ పంచ పంచద్రవ్యాలంటారు వీటిని. 5 రకాల పళ్ళ రసాలతో శివుడికి అభిషేకం చేసుకుంటే, హ్మ్. అక్కడ గోత్రం చెప్పుకొని, మీ పేరు చెప్పుకొని, ఇలాగ చక్కగా వివాహం జరగాలి. సరైన సమయంలో వివాహం జరిగి అనుకూలవతి అయిన భార్య, లేతే అనుకూలమైన భర్త నాకు లభించాలి అని చెప్పి హ్మ్. చెప్పుకుంటారు. ఇది చాలా పవర్‌ఫుల్ రెమెడీ అండి. ఆడపిల్లలేంటి, మగపిల్లలేంటి ఎవరైనా చేసుకోవచ్చు. హ్మ్. లేదు ఆడపిల్లలు, మగపిల్లలు పొద్దున్నే అబ్బాయిలు, అమ్మాయిలు ఆఫీస్‌కి వెళ్ళిపోతున్నారు అనుకోండి. హ్మ్. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే, హ్మ్. ముందు రోజే మీ గుళ్ళో శివాలయంలో మాట్లాడుకోండి. హ్మ్. అయ్యా గురుగారు రేపు పొద్దున అభిషేకం చేస్తున్నాడు మా అబ్బాయి వస్తాడు, లేతే మా అమ్మాయి వస్తుంది అని. పిల్లలకు కుదరలేదు మీరు పట్టుకెళ్ళి ఇవ్వండి. హ్మ్. అంటే పిల్లల చేసుకోవడం తరపున తల్లిదండ్రులు కూడా చేయొచ్చు. తప్పకుండా తల్లిదండ్రులు హ్మ్. కూడా చేసుకోవచ్చు. హుహుహు. లేదు కొంతమంది ఇంట్లో అభిషేకం చేసుకుంటామండి మాకు అలవాటు ఉంది అన్నారు అనుకోండి. హ్మ్. ఆ రోజు ఏ ఆదివారం వచ్చింది, సెలవు వచ్చింది. హ్మ్. ఇంట్లో మీరు రుద్రాభిషేకం చేసుకోండి 5 రకాల పళ్ళ రసాలతో. హ్మ్. సంకల్పం ప్రధానం. మనం చెప్పుకుంటూ ఉంటాం కదా! భక్తి, శ్రద్ధ, నమ్మకం, విశ్వాసం, సంకల్పం చెప్పుకోండి. హ్మ్. మా అమ్మాయికి తొందరలో వివాహం కుదరాలి. హ్మ్. మా అబ్బాయికి తొందరలో వివాహం కుదరాలి సంకల్పం చెప్పుకోండి. ఇలా అభిషేకం చేసుకోండి. హ్మ్. ఇది ఒకటి. హ్మ్. అంటే గుడికి వెళ్లి చేసుకునేది కూడా చెప్పారు. అంటే అలా కాకుండా కొన్ని కొన్ని గుడులకి వెళ్ళి ఆ దేవుడిని చూసినప్పుడే మనకి కళ్యాణ యోగం పడుతుందని కూడా చెప్తుంటారు. అలాంటివి కూడా ఉంటాయంటారా? తప్పకుండా ఉంటాయండి. హ్మ్. ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రంలోనే మాట్లాడుకుంటే హ్మ్. చాలామంది తెలిసే ఉంటారు. హ్మ్. తూర్పుగోదావరి జిల్లాలో మురమళ్ళ అని ఒక గ్రామం ఉంది. హ్మ్. వీరభద్రేశ్వరుడు గుడి అక్కడ. హ్మ్. హ్మ్. భద్రకాళి, వీరభద్రేశ్వరుడు. హ్మ్. అక్కడ మన తిరుపతిలాగే నిత్య కళ్యాణం, పచ్చతోరణం. హ్మ్. చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ హ్మ్. మధ్య చాలా పాపులర్ కూడా అవుతోంది. హ్మ్. అక్కడేంటంటే ఇది నాకు తెలిసి, మా కుటుంబంలో నాకు తెలిసి ఒక 80, 90 ఏళ్ల నుంచి తెలుసు. హ్మ్. అంటే మా నాన్నగారికి ఆయన పేరే మురమళ్ళ వీరేశ్వరుడి పేరే వీరభద్రరావు అని పెట్టారు. హ్మ్. అంటే ఇంచుమించు ఒక 70, 80 ఏళ్ల నుంచి మా కుటుంబంలోనే మాకు తెలుసు ఈ గుడి గురించి. హ్మ్. గోదావరి జిల్లాల వాళ్ళకి బాగా తెలుసు. హ్మ్. సో, ఇప్పుడు ఆన్‌లైన్‌లో రావడంతో ఈ గుడి గురించి ప్రాచుర్యం చాలా జరిగింది. హ్మ్. తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి నిత్య కళ్యాణం ఎలా జరుగుతుందో, హ్మ్. ఈ గుడిలో కూడా ప్రతిరోజు రాత్రి వీరభద్రేశ్వర కళ్యాణం జరుగుతుంది. హుహు. అక్కడ చరిత్ర, ఒక విశ్వాసము, ఒక ఆనవాలు ఏంటి అంటే, మురమళ్ళలో కళ్యాణం చేయించుకుంటే, హ్మ్. దేవుడు కళ్యాణం చేయించుకుంటే, హ్మ్. మన పిల్లలకి జరుగుతుంది. పెళ్లి తొందరగా జరుగుతుందని బాగా ప్రగాఢమైన నమ్మకం. కొన్ని వేల వేల మంది విషయాల్లో ఇది రుజువైందండి. హ్మ్. కాకపోతే దీనికి కూడా మన జన్మ నక్షత్రంతో, హ్మ్. మీరు ఏ నక్షత్రంలో పుట్టారో, హ్మ్. మీ నక్షత్రానికి అనుకూలమైన నక్షత్రాలు అంటే క్షేమతార, మిత్రతార, సాధన తార. కాబట్టి ఆ రోజునాడు ఆ గుడిలో హ్మ్. వెళ్ళి మీరు హ్మ్. హ్మ్. దేవుడి కళ్యాణంలో పాల్గొని, దేవుడి కళ్యాణం చేసి, వాళ్ళు ప్రసాదం, భోజనం పెడతారు. తినేసి వస్తే అక్షతలు నెత్తిమీద చల్లుకొని, తప్పనిసరిగా 6 నెలల్లో పెళ్ళైపోతుందని చాలా ప్రగాఢమైన విశ్వాసం. హ్మ్. ఇప్పుడేం చేస్తున్నారంటే ఆ గుడి వాళ్ళు, మీ నక్షత్రానికి ఏ రోజు కుదురుతుంది, ప్రతి నెలలోనూ ఏ రోజు కుదురుతుందని వాళ్ళే లిస్ట్ ఇచ్చేస్తారు. ఓహో! ఎందుకంటే అన్ని వర్ణాల వాళ్ళని అందరినీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి మనం. ఏదో హ్మ్. ఒక కమ్యూనిటీ గురించి కాదు. సో, వాళ్ళకి జన్మ నక్షత్రం ఇంచుమించు అందరికీ తెలుస్తుంది కదా! ఏవండీ మా అమ్మాయి జన్మ నక్షత్రం ఇది. అదిగో అమ్మ ఈ నెలలో 16వ తారీఖో, 18వ తారీఖో మీ అమ్మాయికి అనుకూలం. జన్మ నక్షత్రం తెలియకపోయినా కూడా నామ నామ నక్షత్రం నక్షత్రం అనేది వాళ్ళు ఉంటది. వాళ్ళు చెప్తారు. హ్మ్. కాకపోతే ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్తున్నానండి హ్మ్. ప్రేక్షకులకి. లేదండి చేయించాం అవ్వట్లేదు అంటూ ఉంటారు. హ్మ్. ఇక్కడ ప్రధాన కారణం ఏంటి అంటే, హ్మ్. రాత్రి 7:30కి కళ్యాణం జరుగుతుందక్కడ. హ్మ్. ఆ టైంలో మీరు ఎటువంటి మానసిక, భౌతిక స్థితిలో ఉన్నారు?
అన్నది కూడా ఆలోచించుకోవాలి కదా. అక్కడేమో మీ పేరు మీద మీ గోత్రము మీ పేరు చెప్పి ఉమ్, కళ్యాణం చేస్తున్నాం దేవుడికి. ఇక్కడేమో మీరు ఒక శుభ్రమైన వాతావరణంలో కానీ, ఏ హోటల్స్లో కానీ, లేకపోతే ఇంకెక్కడో ఉండకూడని ప్రదేశాల్లో కానీ, లేకపోతే ఉండకూడని వస్త్రధరణలో కానీ ఉమ్, కొంచెం శుచిగా లేకుండా ఉన్నారనుకోండి, ఫలితం ఏం వస్తుంది? మీకు ఆ ధ్యాసే ఉండదు. ఎందుకంటే మీ అమ్మ నాన్న డబ్బులు కట్టేస్తారు, మీకు ఆ ధ్యాసే ఉండదు. కాబట్టి నేను చెప్పే సలహా మాత్రమే ఏంటంటే, ఇది మన జీవితం వివాహం, చక్కటి వివాహం జరగాలి అనుకుంటే ఆ రోజు నాడు సెలవు పెట్టుకోండి. లేదు మీ నక్షత్రానికి ఆదివారం కుదురుతోంది, శనివారం కుదురుతోంది, ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి చక్కగా దగ్గరే కాబట్టి ఏ రాత్రి గోదావరి గౌతమి ఎక్స్ప్రెస్లో వెళ్ళిపోయి ఆ గుళ్ళోకి వెళ్ళి అక్కడ వస్తు ఏర్పాట్లు ఉంటాయి, కళ్యాణం చేసుకోండి. మీరు ప్రత్యక్షంగా పాల్గొనండి. అక్కడ భక్తి శ్రద్ధలతో ఆ గంటన్నర మీరు అక్కడ ఉండండి. అయ్యి అక్షతలు అది వేసుకుని ఆ కళ్యాణం చూసి మరునాడు ఇంటికి వచ్చేయండి, ఆఫీసులకు వెళ్ళిపోండి. డెఫినెట్గా దీని యొక్క ఫలితం చాలా బాగా కలుగుతుంది. అంటే ఇక్కడ మనం యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏదో మనం చేసాము మన తరపున వాళ్ళు చేస్తున్నారు అనడం కాదు. అది కూడా ఎలా వచ్చిందంటే వాళ్ళు ఏం చేస్తారు, భక్తులు ఇక్కడికి రాకపోయినా పర్వాలేదు, మీరు మీ డీటెయిల్స్ పంపించండి, రుసుములు చెల్లించండి అని పెడుతున్నారు కదా, దానివల్ల కూడా ఇది జరుగుతుందని కరెక్టే. అనుకోవచ్చు కదా. కానీ ఆ టైంలో మీరు ఏం చేయాలి? నిజంగా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు, అట్లీస్ట్ ఆ టైంకి ఇంటికి వచ్చేయండి. మీరు ఇంటికి వచ్చి కొంచెం కాళ్ళు చేతులు కడుక్కుని శుభ్రమైన బట్టలు వేసుకుని అక్కడ మీ పేరు మీద కళ్యాణం జరుగుతోంది. ఆ గంట మీరు కొంచెం ఇంట్లో స్థిమితంగా నామస్మరణ చేసుకుంటూ కూర్చోండి. అది ఇక్కడ ఏంటంటే మన శుభ్రత, మనశుద్ధిగా, త్రికరణ శుద్ధిగా దానిలో పార్టిసిపేట్ చేయాలి. ఫిజికల్గానే వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు ఆన్లైన్లో ఉంటుంది, ఆన్లైన్లో మీ ట్యాబ్లో కళ్యాణం చూస్తూ ఉండండి. ఇప్పుడు వెంకటేశ్వర కళ్యాణం మన మధ్యాహ్నం టీవీలో చూస్తాం కదా, చూడండి. మంచి శుచైన వస్త్రధారణ, సంప్రదాయ వస్త్రధారణ వేసుకుని దండం పెట్టుకోండి. కళ్యాణం అయిన తర్వాత మీకు ప్రసాదం వస్తుంది కదా, ఆ ప్రసాదం తీసుకోండి. అది ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే మళ్ళీ రుద్రాభిషేకం. ఎందుకంటే పరమేశ్వరుడు అండి అన్నీ ఇచ్చేది. మన హిందూ ధర్మంలో పరమేశ్వరుని పాదాలు నమ్ముకుని దూర్జట్ అదే అంటాడు కదా కాళహస్తిలో, పరమేశ్వర నీ పాదాలు పట్టుకుంటాను, ఇంకే నన్ను ఎవరేం చేస్తారు, నీ పాదాలు పట్టుకుంటే నాకు అన్ని శుభాలు నువ్వే ఇస్తున్నావు అని అంటాడు. కాబట్టి ఒక బుధవారం నాడు 1.5 లీటర్ చెరుకు రసం తెచ్చుకోండి. అలాగే అల్లము, వెల్లుల్లి, నిమ్మకాయ అదేం కలపకుండా చక్కటి ప్యూర్ చెరుకు రసం 1.5 లీటర్ తెచ్చుకోండి. ముందు రోజు తెచ్చుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేకపోతే పొద్దున్న వెళ్ళి తెచ్చుకోండి. శివాలయంకి వెళ్ళండి. శివాలయంకి వెళ్ళి వివాహ సంకల్పం చెప్పుకుని మీ అమ్మగారు, నాన్నగారు, మీరు ముగ్గురు వెళ్ళండి. వివాహ సంకల్పం చెప్పుకోండి. పరమేశ్వరుడికి 1.5 లీటర్ చెరుకు రసంతో అభిషేకం చేసుకోండి. ఈ పరమేశ్వరుడికి చెరుకు రసంతో అభిషేకం చేసుకోవడం అన్నది చాలా అద్భుతమైన రెమెడీ అండి. ఎందుకంటే దీనికి మనకు ఖర్చు అయ్యేదేం లేదు. మహా అయితే గుళ్ళో వెళ్ళి చేసుకుంటే మనం టికెట్ కొనుక్కుంటే ఒక 100 రూపాయలు లోపు ఉంటుంది. చెరుకు రసం అంతా కలిపితే 1.5 లీటర్ అంటే ఒక 100 రూపాయలు చెరుకు రసం వస్తుంది. తీసుకువెళ్ళి భక్తిగా, శ్రద్ధగా మీరు పరమేశ్వరుడు అభిషేకం చేసుకోండి. అది చాలా బాగా పనిచేస్తుంది. లేదు మాకు కొంచెం అవకాశం ఉందండి, మేము ఇంట్లో చేసుకుంటాం అనుకోండి, ఇందాక చెప్పినట్టు మీ జన్మ నక్షత్రం రోజు కానీ, మహాశివరాత్రి నాడు కానీ, ఎప్పుడో అప్పుడు లేకపోతే పర్వదినాలు వచ్చినప్పుడు కానీ ఈ పరమేశ్వరుడు అభిషేకం చేసుకోండి. శివుడు అభిషేకం చేసుకోవడం వల్ల ఇంట్లో సర్వ శుభాలు కలుగుతాయండి. రుద్రాభిషేకం ఇంట్లో చేసుకోవడం వల్ల ఎవరన్నా పిలిచి చేయించుకోవడమో, చేతనైతే చేసుకోవడమో, లేదు దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్ళి, ముఖ్యంగా ఈ బుధవారం రెమెడీ మాత్రం చాలా పవర్ఫుల్ రెమెడీ అండి.